హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము అత్తని ఎలా వశీకరణం చెయ్యాలి. గురుగారు, మా అత్త నన్ను చాలా ఇబ్బంది పడుతుంది, ఇంట్లో చాలా టార్చర్ పెడుతుంది, నాకు ఇంట్లో నన్ను నా భర్తని ఒకటవడానికి ఇవ్వట్లేదు, దూరం పెడుతుంది, దూరం చేస్తుంది. నా అత్తని ఎలా వశీకరణం చేసుకోవాలి అనడానికి ఈ ఒక్క తంత్రాన్ని మీకు చెప్తున్నా అండి, జాగ్రత్తగా వినండి. దానికన్నా ముందు మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 4 లవంగాన్ని తీసుకోవాలండి. ఈ ఒక్క తంత్రాన్ని చేయడానికి ఒక మిరపకాయ, దాంతోపాటు 4 లవంగాన్ని తీసుకోవాలి. 4 లవంగాన్ని తీసుకుని ఈ రకంగా దానికి మిరపకాయలో లవంగాన్ని గుచ్చాలి. గుచ్చేసిన తర్వాత ఆ ఒక్క మిరపకాయ మీద కొద్దిగా పసుపు వేయాలి. ఇలా పసుపు వేసిన తర్వాత దాంతోపాటు అక్షత కూడా వేయాలి. దీనికి అక్షత బియ్యాలు కూడా వేయాలి. అక్షత బియ్యాలు వేసి అత్తయ్య గారి పేరు జపించాలి. ఈ ఒక్క తంత్రాన్ని చేయటప్పుడు అత్తయ్య గారిని తెలుసుకోవాలి. అత్తయ్య గారిని తెలుసుకుని ఈ ఒక్క నియమాన్ని చేయాలి. ఈ ఒక్క నియమం చేసే సమయంలో దాంతో పాటు ఒక శక్తిశాలిమైన ఒక మంత్రం చెప్తానండి. ఈ ఒక్క మంత్రాన్ని జపించాలి. 18 సారి ఈ ఒక మంత్రాన్ని జపించాలి. ఏంటి ఆ ఒక మంత్రం అంటే, ఓం శ్రీ త్వామయం ఆది స్వరూపే వశాయ స్వాహ వశాయ స్వాహ. ఓం శ్రీ త్వామయం ఆది స్వరూపే వశాయ స్వాహ వశాయ స్వాహ అని జపించాలి. 18 సారి జపించాలి. జపించిందే అయితే సంపూర్ణంగా కేవల 1 వారం లోపల మీ అత్తయ్య మీ వశంలో ఉంటుంది. ఈ ఒక్క రెమెడీని ట్రై చేయండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.